మేడం నేను ప్రశాంతంగా బ్రతకాలంటే కొన్ని విషయాలని వదిలివేయాలి మనము అనే టాపిక్ మీద చెప్తున్నాను మేడం ఇవాళ. ఆ అబ్బా చెప్పండి చెప్పండి. ఇంట్లో ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఉమ్, మెదడుని మనతో తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే లోకము మీకు పరీక్ష పెడుతుంది. బయటి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ కుటుంబం మీ ప్రేమను పంచడానికి చూస్తుంది. ఆకాశంలో గాలిపటం గాలికి ఎగరాలి అంటే గాలి కావాలి, దారం కావాలి. ఈ రెండు కనిపించవు. నీవు కూడా అంతే. అందరికీ నీ విలువ నీకు కావాలి అనుకున్న వారికి తెలుస్తుంది చాలు. పాడు మేడం. ఇతరుల మనోభావాన్ని ఎప్పుడూ ఆడుకోకు. ఎందుకంటే ఒకవేళ మీరు గెలిచిన ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతారు. గుడిలో ప్రసాదం కొంచెం పంచదార తక్కువ అయితే ఏమీ పర్వాలేదు అని అనుకున్నట్లు జీవితంలో కూడా 1, 2 రోజులు బాధలే బాగా లేకపోతే ఏమీ కాదు. అలాగే సర్దుకొని పోవాలి. బాధ ఎంత గొప్పదో, ఎందుకంటే వస్తూనే మనకు సొంత వారిని తీసుకొస్తుంది. సంబంధం ఎంత చెడ్డదో, ఎందుకంటే అది వస్తూనే మన వారిని మరిచిపోయేలా చేస్తుంది. మనకు కానిది మనం తీసుకుంటే మనకు రావలసింది ఆ భగవంతుడు మనకు రాకుండా చేస్తాడు. ఒక మంచి ఆలోచన కనీసం 10 మంచి ఆలోచన వైపు మారుస్తుంది. ఒక చెడు ఆలోచన 1000 చెడు ఆలోచన కల్పిస్తుంది చేస్తుంది. ఎవరైనా నీతో వాదన పెట్టుకున్నప్పుడు నీవు వారికి రెస్పాన్స్ కాకూడదు. మనం ఏ బాధలో ఉన్నా మనకు 2 బాధలు ఉంటాయి. ఒకటి చెడు, ఒకటి మంచిది. మంచి తీసుకుంటే గెలుపు నీదే. నీలో ఆ నీలో అందరూ అయిపోయినాయి మేడం. థ్యాంక్ యూ.